పెళ్లి చూపులు పోతున్నాము. కారు నువ్వైనా వీడైనా తొలచ్చు కదా నాన్న. ఎందుకు నేను ఎప్పుడు తోలాలి? రేయ్ నాకు మోకాలు నొప్పులురా. వాడైతే చిన్నోడు, నువ్వు బాగా తోలుతావు కదా, తోలు. నీకెప్పుడు మోకాలు నొప్పి వస్తూనే ఉంటది. డ్రెస్ నలిగిపోతుంది నాన్న. నలిగిపోదులేరా, పోనీ. రేయ్ కారు తోలచ్చు కదా, ఎందుకురా నీకంత పెగ్గా? అవునరా పెగ్గే, ఏమిప్పుడు నీకు? నువ్వు బయట రారా, నీ పని చెప్తాను. రారా చూసుకుందాం. రేయ్ ముందు రోడ్డు చూసి నడుపురా. ఈయనొకడు తోల్తాలే. హలో సార్ ఎక్కడున్నారు? వచ్చేసాం దగ్గరున్నాం. మంది థర్డ్ లెఫ్ట్. మూడో లెఫ్ట్ లో మూడో బిల్డింగా? వచ్చేస్తున్నా. రేయ్ మూడో లెఫ్ట్ లో మూడో బిల్డింగ్ అంట, పదా. పోతాలే. రండి. నమస్తే. నమస్తే. రండి. నమస్తే. కూర్చోండి ఎంత చక్కగా ఉంది. కూర్చోండి. ఏంది ఇది? సోఫానా? మెత్తగా ఉంది. కూర్చుందాం. స్టైల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మాయి రెడీ అయితే పిలిచేసి. వస్తుందండి. నేను తీసుకుంటా. థ్యాంక్ యూ అండి. అబ్బాయి జాబు పర్మనెంట్ కాదా అడగండి. అడుగుతా. అబ్బాయి జాబ్ పర్మనెంటే కదండి? పర్మనెంటేనండి, మొన్ననే కన్ఫర్మ్ చేశారు. నా జాబ్ పర్మనెంట్ ఏంటి? ఏం చెప్తున్నాడు ఈయన? అసలు ఫ్రీలాన్స్. నాన్న ఏం చెప్తున్నావు? గమ్మునుండ్రా, నేను చూసుకుంటాగా. గమ్మునుండు. ఓకే. శాలరీ ఎంత ఉండొచ్చు అడగండి. శాలరీ ఎంతవరకు రావచ్చండి? అన్ని కటింగ్స్ పోను 1,20,000 దాకా వస్తుందండి. 1,20,000? నాకు ఈజంతా 30,000 కూడా రాదే. ఏంది అబద్ధాలు చెప్పేస్తాడు? నాన్న ఏం చెప్తున్నావు నాన్న? నువ్వు గమ్మునుండ్రా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? గమ్మునుండు, నేను చూసుకుంటాగా. అమ్మాయికి పెళ్లి ఇష్టమే కదండి? ఇష్టమే కదండి, అందుకే ఈ పెళ్లి చూపులు. ఎస్ యాహూ. అయిపోయిన పెళ్ళి అయిపోతుంది. అబ్బాయి భలే సిగ్గుపడుతున్నాడే. అవునే. ఎస్. అమ్మా నేను అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏయ్, వెళ్ళరా. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడతాను. పెళ్లి చూపులు నాకు కాదా, మా తమ్ముడికా? ఇంతసేపు నాకన్నట్టు బిల్డప్ ఇచ్చానే. ముందే చెప్పొచ్చు కదా. ఈ పెళ్లి చూపులు కొత్త డ్రెస్ ఒకటి, ఈ తొక్కల అద్దాలు ఒకటి పెట్టుకుని చెయ్యి. అరే ఈ నెల 25వ తారీఖే పెళ్ళంటే ఎలారా? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న. ఏంది నాన్న ఇల్లు ఏంది ఇంత చెత్తగా ఉంది? రేయ్ పెద్దోడు చేయకుండా చిన్నోడికి చేస్తే వాడి కోపం రాదరా? గొప్ప పెద్దోళ్ళే. ఏందిరా ఇదంతా?